ఒకప్పుడు మగధ రాజ్యాన్ని మాధవసేనుడు అనే రాజు పరిపాలించేవాడు. ఆ రాజ్యంలో విష్ణుపురం ఒక అందమైన గ్రామం. పచ్చని పొలాలు, ప్రశాంత వాతావరణంతో సుసంపన్నంగా ఉండేది. ఆ గ్రామంలో శ్రీముఖుడు అనే ధనవంతుడు తన ఉదార స్వభావంతో గొప్ప దాత అనే పేరు తెచ్చుకున్నాడు. ఒకరోజు ఒక యువకుడు శ్రీముఖుడి ఇంటి ముందు మూర్ఛపోయి కనిపించాడు. శ్రీముఖుడు అతనికి సపర్యలు చేసి తెప్పరిల్లేటట్లు చేశాడు. నాయనా, ఎవరు నువ్వు? ఎక్కడి నుండి వస్తున్నావు? అయ్యా, నా పేరు జాలయ్య. మాది పొరుగురు. తల్లిదండ్రులు చాలా ఆరాభంగా పెంచారు. నాకు ఏ పని అబ్బలేదు. నా తల్లిదండ్రులు ఇటీవలే మరణించారు. ఏ పని చేతకాకపోవడం వలన భిక్షమెత్తుకుని జీవిస్తున్నాను. ఈ ఊరిలో శ్రీముఖుడు అనే గొప్ప దాత ఉన్నారని, నాబోటి వాళ్లకు లేదనకుండా సాయం చేస్తుంటారని ఎవరో చెప్పగా విని ఆయన దగ్గరకు బయలుదేరాను. దారిలో ఎండ దెబ్బకు ఇలా స్పృహ కోల్పోయాను. శ్రీముఖుడి చిరునామా తెలిస్తే దయచేసి చెప్పండి. నాయనా, నువ్వు వెదుగుతున్న ఆ ధర్మదాత శ్రీముఖుడు నేనే. నీకొచ్చిన భయం ఏమీ లేదు. ప్రతిరోజు మా ఇంట్లో నీలాంటి వాళ్ళు ఎంతో మంది భోజనం చేస్తూ ఉంటారు. నీవు కూడా వాళ్ళతో పాటు భోజనం చేయొచ్చు. శ్రీముఖుడు జాలయ్యను ఇంటికి తీసుకువెళ్లి కడుపు నిండా భోజనం పెట్టించాడు. రోజూ జాలయ్య ఊరి మీద తిరుగుతూ భోజనం వేళకు శ్రీముఖుడి ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్తుండేవాడు. అలా వారం రోజులు గడిచాయి. అదే ఊరిలో శేఖరుడు అనే యువకుడు ఉండేవాడు. శేఖరుడు తెలివితేటలు, దూరదృష్టి కలిగినవాడు. ఒకరోజు శేఖరుడు జాలయ్యను ఆపి, బాబు, నిన్ను వారం రోజుల నుండి గమనిస్తున్నాను. నువ్వు యువకుడివి, అంగవైకల్యం లేనివాడివి. ఇలా ఏ పని చేయకుండా ఉచిత భోజనం మీద ఆధారపడటం ఎందుకు? పనిచేసి బ్రతుకు. అందులో ఉన్న ఆనందం ఎందులోనూ ఉండదు. అయ్యా, మా తల్లిదండ్రుల గారాభం వలన నాకు చదువు, పని అబ్బలేదు. మొన్నటి దాకా వాళ్ళ కష్టం మీద ఆధారపడ్డాను. వారు చనిపోయాక అనాథగా వీధిన పడ్డాను. నా గురించి తెలిసిన వారెవ్వరూ నాకు పని ఇవ్వలేదు. అందుకే ఈ ఊరు వచ్చి శ్రీముఖులు గారు పెట్టే ఉచిత భోజనం తింటున్నాను. నీకు ఏదైనా పని నేర్పిస్తాను. పని చేసి నీ భోజనం నువ్వే సంపాదించుకో. అప్పుడు నువ్వు ఎవరి దయా దాక్షిణ్యాలపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు. అయ్యా, మీరు పని నేర్పించి పని ఇస్తానంటే నాకు అంతకన్నా కావాల్సిందేమిటి? నా గోశాలలో చాలా ఆవులు ఉన్నాయి. వాటిని అరణ్యానికి పొద్దున్నే మేతకు తోలికెళ్ళి సాయంత్రానికి ఇంటికి తీసుకుని రావాలి. ప్రతిఫలంగా 3 పూటల భోజనం, నెలకు 100 వరహాలు జీతం ఇస్తాను. జాలయ్య అందుకు సంతోషంగా ఒప్పుకున్నాడు. ఒప్పుకున్నట్టే ప్రతిరోజు గోవును తోడుకు వెళ్లి మేపుకొని వచ్చేవాడు. సొంతంగా తన కాళ్ల మీద నిలబడి బ్రతకటంలో గల ఆనందం తెలుసుకున్నాడు జాలయ్య. ఒకరోజు విష్ణుపురంలోని వారంతా రచ్చబండ దగ్గర చేరి ఏదో విషయం మీద తీవ్రంగా చర్చిస్తున్నారు. మీకు తెలియనిది ఏముంది? మన ఊరిలో ఉన్న గురుకులం చాలా పురాతనమైనది. రాత్రి ఉన్నట్లుండి అది కుప్పకూలిపోయింది. అయ్యా, దయచేసి తమరే ఏదో ఒకటి చేయాలి. కూలిపోయిన గురుకులాన్ని పునర్నిర్మించాలి. అయ్యో, మన గురుకులం మన ఊరి పిల్లలకే కాదు, పక్క ఊళ్ళలోని అనేక మందికి ఉత్తమ విద్యను అందిస్తుంది. అందుకు మీకు మేము కృతజ్ఞులం ఆచార్య. కానీ గురుకులాన్ని తిరిగి బాగు చేయడానికి చాలా ఖర్చు అవుతుంది కదా. అవును, అందుకే నేను మన రాజు దగ్గరికి వెళ్ళి గురుకులం మరమ్మతులకు కావలసిన సొమ్ము అడగాలనుకున్నాను. కానీ ఈలోపే దేశం కరువు కాటకాల్లో ఉన్న విషయం తెలిసింది. మీరేమీ కంగారు పడకండి ఆచార్య, ఏదో ఒక దారి దొరకకపోదు. మీరేమంటారు శ్రీముఖులు గారు? తప్పకుండా. గురుకులాన్ని బాగు చేయడానికి నేను 5,000 వరహాలు ఇస్తాను. మా ఇంటికి వచ్చి తీసుకువెళ్ళండి. ఇంటికి వచ్చిన ఊరి పెద్ద ఆచార్యులతో పడిపోయిన గురుకులం తిరిగి నిర్మించటానికి నా వంతు సాయం 5,000 వరహాలు అంటూ ఒక శిలాఫలకం కూడా ఆచార్యుల చేతికిచ్చాడు శ్రీముఖుడు. మరేమీ లేదు. మీకు అదనపు ఖర్చు ఎందుకని ఈ శిలాఫలకములో నా పేరు, నేనిచ్చిన మొత్తం చెక్కించాను. గురుకులం నిర్మాణం పూర్తయిన తర్వాత గురుకులం ముఖద్వారంలో దీనిని ప్రతిష్ఠించండి. ధన్యవాదాలు శ్రీముఖులు గారు. గురుకులం మరమ్మతులకు ఇది చాలా ఉపయోగపడుతుంది. మీరు నిజంగా గొప్ప దాత. ఊరి ప్రజలంతా శ్రీముఖుణ్ణి పొగడ్తలతో ముంచెత్తారు. శ్రీముఖుడు లోపల ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైనా బయటకు మాత్రం గంభీరంగా కనపడ్డాడు. కొన్ని రోజులు గడిచాయి. కానీ గురుకులం పునర్నిర్మాణం పని మాత్రం
ఎక్కడ వేసిన గొంగలి అక్కడలానే ఉంది. ఇది గమనించిన శేఖరుడు ఊరిలోని కొందరు ఔత్సాహికులైన యువకులను కలిసి, నాకు తెలుసు, మీలో చాలా నైపుణ్యత దాగుంది. అది మన ఊరు బాగు కోసం ఉపయోగపడాలని నా ఆకాంక్ష. యువత తలుచుకుంటే ఏమైనా చేయగలదు. రండి, మన గురుకులాన్ని మనమే నిర్మించుకుందాం. కలిసి పనిచేస్తే అదేమి అంత కష్టమేమి కాదు. శేఖరుడి మాటలు యువతలో ఉత్సాహాన్ని నింపాయి. ఊరిలోని యువకుల సహాయ సహకారాలతో, శేఖరుడి పర్యవేక్షణలో గ్రామంలోని యువకులందరూ కలిసి పనిచేసి గురుకులాన్ని పునర్నిర్మించారు. శ్రీముఖుడు ఇచ్చిన సొమ్ము గురుకులం పునర్నిర్మాణానికి ఉపయోగపడినా పని పూర్తి కావటానికి ఇంకా కొంత సొమ్ము అవసరమయ్యింది. దానికి శేఖరుడే గుప్తంగా సహాయం చేశాడు. శబాష్! ఇంతకు ముందు కంటే గురుకులం అద్భుతంగా ఉంది. శ్రీముఖులు గారు చేసిన సహాయం వలన మనమందరం కలిసికట్టుగా పనిచేసి మన గురుకులాన్ని పునర్నిర్మించుకున్నాం. ఇప్పుడు మన పిల్లలు చక్కగా ఇందులో విద్యను అభ్యసించవచ్చు. మరోసారి శ్రీముఖులు గొప్ప దాత అని అనిపించుకున్నారు. కొన్ని రోజుల తరువాత గురుకులం ఎలా నడుస్తుందో చూడటానికి వెళ్ళిన శేఖరుడు ఆశ్చర్యపోయాడు. అయ్యా, మన గురుకులంలో చదువుకుంటున్న విద్యార్థుల సంఖ్య బాగా తగ్గిపోయింది. మునుపటిలా విద్యార్థులు విద్యపై ఆసక్తి చూపించడం లేదు. అసలేమి జరిగింది? ఎందుకు పిల్లలు విద్యను అభ్యసించడానికి రావట్లేదు? ఏమి చెప్పమంటారు? ఇక్కడ చదువుకునే పిల్లల తల్లిదండ్రులు శ్రీముఖుడు గారు పెట్టే ఉచిత భోజనానికి అలవాటు పడ్డవారే. వాళ్ళు వెళ్ళడమే కాకుండా పిల్లల్ని కూడా ఉచిత భోజనానికి తీసుకెళ్తున్నారు. అంతేకాకుండా వారిని గురుకులానికి పంపడం మానేశారు. అటు తరువాత శేఖరుడు ఒక విద్యార్థి తండ్రి దగ్గరకు వెళ్ళి, మీలాంటి వారి కోసమనే పెట్టిన గురుకులంలో చదువుకోవడానికి మీ పిల్లల్ని ఎందుకు పంపించట్లేదు? అయ్యా, కూటి కోసమే కదా కోటి విద్యలు. అదే కూడు శ్రీముఖుడు ఉచితంగా పెడుతున్నప్పుడు చదువుకోవాల్సిన అవసరం ఏమిటి? అందుకే మా వాడికి చదువు మానిపించేశాను. శ్రీముఖుడి ఇంట్లో ఉండి హాయిగా ఉచితంగా తింటున్నాడు. వాడితో పాటు మేము. అర్రే, ఎంత పని చేశావు! నీవు ఉచిత భోజనానికి అలవాటు పడడమే కాకుండా పిల్లవానికి కూడా అలవాటు చేశావా? శ్రీముఖుడికి ఇప్పుడున్న ఆస్తి మీలాంటి వారి ఉచితాలకు ఏదో ఒకరోజు హరించుకుపోతుంది. అప్పుడు తిండి ఎవరు పెడతారు? అదే మీ చేతిలో విద్య ఉంటే దాని ద్వారా మంచి కొలువు సంపాదించి మీ కాళ్ళపై మీరు గౌరవంగా బతకొచ్చు. పైగా దొంగల దోచలేని ధనం విద్య. అయ్యా, మీరు చెప్పింది నిజమే. నాకు కూడా ఉచితంగా ఏమీ తినాలని లేదు. కానీ మీరు చదువు చెబితే తిండి పెట్టడానికి నాకు పని లేదు. నేను నా పిల్లలు పస్తులు ఉండాలి. ఓస్, అదా మీ సమస్య? మీకు నా గోశాలలో పని ఇస్తున్నాను. పాలు తీసి 4 ఇళ్లల్లో పోసి రావాలి. జీతం ఇస్తాను. దానితో మీ కుటుంబాన్ని పోషించుకోవచ్చు. మీరు పని కల్పిస్తానంటే మా అబ్బాయిని చదివించుకుంటాను. చదువు పూర్తయిన తరువాత ఒకరి మీద ఆధారపడకుండా గౌరవంగా వాడు కాళ్ళ మీద వాడు నిలబడతాడు. ఇదిలా ఉండగా ఒకరోజు మగధరాజు మాధవసేనుడు మంత్రి సుబుద్ధిని పిలిచి, మహామంత్రి, మన రాజ్యంలోని ప్రజలు ఎన్నడూ లేని విధంగా కరువు కాటకాలతో బాధపడుతున్నారు. ఈ కరువు కాటకాల నుంచి ప్రజలను కాపాడడానికి ఏదైనా ఉపాయం ఉంటే చెప్పండి. మహారాజా, ఇలాంటి విపత్కర పరిస్థితులలో రాజగురు చిదానంద స్వాముల వారిని ఆశ్రయించడం మంచిది. నిజమే, చిదానంద స్వాముల వారే మనకి సరైన దారి చూపగలరు. వెంటనే తగిన మర్యాదలతో రాజగురువు చిదానంద స్వామి వారిని రాజదర్బారికి తీసుకురండి. చిత్తం మహాప్రభు. మంత్రి సుబుద్ధి అక్కడ నుండి వెళ్ళిపోయాడు. మాధవసేనుడు కొలువు తీరి ఉండగా రాజగురువులైన చిదానంద స్వామిని మంత్రి సుబుద్ధి వెంట పెట్టుకుని వచ్చాడు. మాధవసేనుడు గురువుగారికి నమస్కరించి, స్వామి, దీర్ఘకాలంగా వర్షాలు లేక పంటలు పండని కారణంగా ప్రజలకు తినడానికి తిండి దొరకని పరిస్థితి. ఈ కరువు కాటకముల నుండి ప్రజలను కాపాడే ఉపాయం ఉంటే దయచేసి చెప్పండి. నాయనా, దానికి ఒక యాగం ఉంది. ఆ యాగాన్ని చేస్తే తప్పకుండా వర్షాలు పడతాయి.
రాజ్యం సుభిక్షం అవుతుంది. స్వామి, చాలా సంతోషం. ఈరోజే ఆ యాగాన్ని ప్రారంభించండి. నాయనా, ఆ యాగం చేయడానికి ఒక నిబంధన ఉంది. ఆ నిబంధన ఏమిటో తెలియచేయండి గురుదేవా. యాగం ఫలించడానికి ఒక గొప్ప దాత తన పుణ్యాన్ని దానం చేయాలి. మన రాజ్యంలో ఎవరైనా దాన ధర్మాలు చేసి పుణ్యాన్ని సంపాదించుకున్నవారు ఉంటే వారు వారి పుణ్యంలో సగభాగాన్ని ధారపోస్తే కానీ యాగం సంపూర్ణం కాదు. అప్పుడు కానీ వర్షాలు పడవు. అది ఎంత పని గురుదేవా? మన రాజ్యంలో దాన ధర్మాలు చేసే పుణ్యాత్ములు చాలామందే ఉండి ఉంటారు. ఎవరో ఒకరు తమ పుణ్యాన్ని రాజ్యం కోసం ధారపోస్తారు. నేను మన రాజ్యం నలుమూలలా దండోరా వేయించి గొప్ప దాతలను రప్పిస్తాను. మీరు వెంటనే యాగాన్ని ఆరంభించండి. ఈ మాటలకు చిదానంద స్వామి చిన్నగా నవ్వుకున్నారు. మగధరాజు దండోరా విని చాలా మంది దాతలు తమ గొప్పతనాన్ని ప్రదర్శించటానికి యాగశాలకు వచ్చారు. కానీ ఒక్కొక్కరుగా వారు యజ్ఞాన్ని విజయవంతం చేయటంలో విఫలమయ్యారు. ఎంతో మంది తాము దానం చేసిన పుణ్యాన్ని ధారపోసినా వర్షం రాలేదు. మాధవసేనుడు విచారంగా మంత్రి సుబుద్ధితో, మహామంత్రి, ఇంతమంది దాతలు తమ పుణ్యాన్ని ధారపోసిన ఒక్క చినుకు కూడా రాలలేదు. నాకేమి చెయ్యాలో పాలుపోవడం లేదు. మహారాజా, ప్రచారాలకు దూరంగా గుప్తదానాలు చేసే మహానుభావులు ఉంటారు. వేగుల ద్వారా దేశం నలుమూలలా వెతికించి అట్టి గొప్ప దాతలను తీసుకొని వస్తాను. తప్పకుండా వర్షాలు పడి మీ కోరిక నెరవేరుతుంది ప్రభు. సుబుద్ధి గొప్ప దాతల కోసం రాజ్యం నలుమూలలకు వేగులను పంపించాడు. ఒకరోజు విష్ణుపురం గ్రామం రచ్చబండ దగ్గర గ్రామస్తులు గుమ్మిగూడి ఉన్నారు. ఒరేయ్ భీమా, రాజుగారి దండోరా విన్నావా? విన్నాను. గొప్ప దాతలు ఎవరైనా ఉంటే వారి పుణ్యం సగం దారపోస్తే వర్షాలు వస్తాయంట కదా. అవునరా, అవును. రోజు చాలామంది దాతలు వస్తున్నారంట, తమ పుణ్యాన్ని దారపోస్తున్నారంట. కానీ ఒక్క చుక్క కూడా వర్షం రావడం లేదంట. రాజుగారు చాలా దిగులుగా ఉన్నారట. అయితే వారంతా నిజమైన దాతలు కాదనుకుంటా. నిజమైన దాత ఎక్కడున్నాడో ఏమిటో. ఎక్కడో ఏమిట్రా, మన ఊర్లోనే ఉన్నాడుగా గొప్ప దాత. ఎవరు? శేఖరుడా? నీ తెలివి తెల్లారినట్టే ఉంది. శేఖరుడు ఎవరికైనా ఎప్పుడైనా ఉచితంగా అన్నం పెట్టాడంట్రా? ఏదైనా పనిస్తాను, ఆ వచ్చిన డబ్బులతోని తినండి అంటాడు. మరైతే మన ఊర్లో ఉన్న ఆ గొప్ప దాత ఎవరో చెప్పరా? ఎవరో ఏమిట్రా, మన శ్రీముఖుడు గారే. మనం ఎన్నిసార్లు ఆయన ఇంట్లో భోజనం చేయలేదు? ఆయన చేతికి ఎముక లేదనుకో, అడిగిన వాడికి లేదనకుండా అన్నం పెడతారు. ఏ పని పాట లేకుండా నెలల తరబడి ఆయన ఇంట్లో అన్నం తింటున్న వాళ్ళు ఎందరో ఉన్నారు. ఆయనే గొప్ప దాత. శ్రీముఖుడే స్వయంగా యాగశాలకు వెళ్ళి తన పుణ్యంలో సగభాగం దారపోస్తే తప్పకుండా వర్షాలు వస్తాయి. మన రాజ్యం సుభిక్షమవుతుంది. మన రాజుగారి కోరిక నెరవేరుతుంది. అవును, నువ్వు చెప్పింది నిజమే. ఇదంతా చాటు నుండి వింటున్న వేగులు మంత్రి సుబుద్ధికి సమాచారాన్ని చేరవేశాడు. మంత్రి సుబుద్ధి రాజభటులను పంపి శ్రీముఖుణ్ణి, శేఖరుణ్ణి ఇద్దరిని యాగశాలకు రప్పించాడు. శ్రీముఖ, మీరు గొప్ప దాత అని మీ దాతృత్వం గురించి కథలుగా చెప్పుకోవడం వేగుల ద్వారా మాకు తెలిసింది. మీ పుణ్యఫలంలో సగభాగం దారపోసి ఈ రాజ్యాన్ని కరువు కాటకాల నుంచి గట్టెక్కించండి. చిత్తం ప్రభు. ఈ రాజ్య ప్రజల శ్రేయస్సు కోసం నా పుణ్య ఫలములో సగభాగాన్ని ధారపోస్తున్నాను. శ్రీముఖుడు తన పుణ్యఫలంలో సగభాగం ధారబోశాడు. కాని వర్షం పడలేదు. మగధరాజు ఖిన్నుడై చూస్తుండిపోయాడు. అయ్యో, మీ మీద పెట్టుకున్న చివరి ఆశ కూడా ఆవిరైపోయిందే. గురుదేవా, మన రాజ్యంలో ఎంతో గొప్ప దాత అని పేరు తెచ్చుకున్న శ్రీముఖుడి దానం కూడా పనిచేయలేదు. ఇప్పుడేంటి కర్తవ్యం? రాజా, నువ్వేమీ నిరాశ చెందకు. శేఖరా, నీ పుణ్యఫలంలో సగభాగం ధారపోసి వర్షాలు కురిపించు.
చిత్తం స్వామి, ఇది మన ప్రజలకు సహాయపడితే, వర్షాన్ని తెస్తే నేను సంతోషంగా దానం చేస్తాను. నా పుణ్యఫలంలో సగం దారపోస్తున్నాను అని శేఖరుడు అనగానే ఉరుములతో మెరుపులతో పెద్ద ఎత్తున వర్షం కురవసాగింది. ఇదంతా చూస్తున్న శ్రీముఖుడు అయోమయంతో, గురుదేవా, ఇది ఎలా సాధ్యం? ప్రతిరోజు వేలాది మందికి నేను అన్నదానం చేసిన పుణ్య ఫలితం ఎక్కడికి పోయింది? నాకు అర్థం కావడం లేదు. వివరించండి. నాయన, ఈ శ్రీముఖుడు గురుకులాన్ని పునర్నిర్మించే క్రమంలో 5,000 వరహాలు ఇచ్చి శిలాఫలకం వేసుకున్నాడు. ఇతనికి తను గొప్ప దాత అనే పేరు తెచ్చుకోవాలనే కీర్తికాంక్ష తప్ప ప్రజల శ్రేయస్సు అక్కర్లేదు. ప్రజలను భిక్షగాళ్లను చేశాడు. అదే శేఖరుడి విషయం తీసుకుంటే, గురుకులం నిర్మాణంలో శ్రీముఖుడి కన్నా శ్రమదానం, ఆర్థిక సహకారం అందించడమే కాకుండా విద్యార్థులు ఉచితాలకు అలవాటు పడకుండా వారి పెద్దలకు పని కల్పించాడు. శేఖరుడు చేసిన పనిలో సమాజ శ్రేయస్సు దాగి ఉంది. పైగా ఏ రోజు ఏ పని చేసినా ఇది నా గొప్పతనం అని ఎక్కడా చెప్పుకోలేదు. ప్రచార ఆర్భాటాల కోసం చేసేది నిజమైన దానం కాదు. ఉచితంగా భోజనాలు పెట్టి ప్రజలను సోమరిపోతులను చేసేది నిజమైన దానం కాదు. ఏ పని చేసుకోలేని వృద్ధులకు, వికలాంగులకు ఉచితంగా ఏమైనా ఇవ్వవచ్చు. మనుషులకి ఉచితంగా ఆహారం ఇవ్వడం కన్నా పని ఇచ్చి వాళ్ళ ఆహారాన్ని వారే సంపాదించుకునేలా చేసిన శేఖరుడే గొప్పదాత. శేఖరుడు చేసిన పనికి భగవంతుడు హర్షించాడు. అందుకే ఇలా వర్షం కురిపించాడు. చిదానంద స్వామి మాటలతో శ్రీముఖుడు తన తప్పును తెలుసుకున్నాడు. శేఖర, నీలాంటి గొప్ప దాత మన రాజ్యంలో ఉండడం వలన మన రాజ్యం మొత్తం కరువు కాటకాల నుంచి గట్టెక్కింది. నీవిచ్చిన స్ఫూర్తితో మరికొందరు తయారై ప్రజలను సోమరిపోతులుగా కాక ప్రజలను వారి కాళ్ళపై వాళ్ళు నిలబడేటట్లు చేస్తే మన రాజ్యం ఇంకా ఎంతో అభివృద్ధి చెందుతుంది.